నమస్కారం వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్యామ్నగర్ దేవనగర్ సరస్వతి నగర్ ప్రాంతంలోని వరద బాధిత ప్రజలకు పునరావాస కేంద్రాలలో భోజన ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ శిథిలావస్థలో ఉన్న నందమూరి నగర్ సమీపంలోని కుందు బ్రిడ్జిని పరిశీలించిన ఏఎస్పీ మందాజావలి నలభై మంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాలా దీక్షదారులు స్వచ్ఛంద రక్తదానం కుందు నూతన బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలని శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జి ప్రమాదవశాత్తు కూలి ప్రాణ నష్టం జరిగితే ప్రభుత్వం అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించిన సిపిఐ నేతలు జిల్లా కోఆపరేటివ్ మార్కెట్ సొసైటీ ఆధ్వర్యంలో వర్క్షాప్ కార్తీక మాసం సందర్భంగా పంచరామాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు టెక్కె మార్కెట్ యార్డులో ట్రాక్టర్ కింద పడి హమాలి మృతి శ్యామ్నగర్ దేవనగర్ సరస్వతి నగర్ ప్రాంతంలోని వరద బాధిత ప్రజలకు స్థానిక కరుణామయ స్కూల్ నందు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో భోజన ఏర్పాట్లను మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా పరిశీలించడం జరిగింది. వీరితో పాటు స్థానిక కౌన్సిలర్ మేష చంద్రశేఖర్, కోఆప్షన్ సభ్యురాలు శోభారాణి, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుని వారికి అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. గత 2-3 రోజుల నుంచి మనకు తుఫాన్ వల్ల మన నంద్యాల ప్రాంతం చాముకాలో ఉన్న చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ జలమయం అవడము, ఇక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి రెవెన్యూ మరియు మున్సిపాలిటీ అందరి చొరవ వల్ల ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉన్నాయి లేదా వాళ్ళకు భోజనాల వసతి అవన్నీ చూసుకోవడానికి వార్డు కౌన్సిలర్స్తో సహా అందరం రావడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ రెవెన్యూ సెక్షన్ వాళ్ళతో మరియు కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మీకు ఎక్కడైతే మనకు వసతి ప్రాంతాలు చూపించారో అక్కడికి తరలి వెళ్లాల్సిందిగా కోరుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. 3 రోజుల నుంచి భారీ వర్షాలుగా భారీ వరదలు వస్తున్నాయి. అందుకు శ్యామ్నగర్ దేవనగర్ ఇక్కడ ఎంఆర్ఓ గారు భోజనాలు ఏర్పాటు చేశారు. అందుని బట్టి మన శ్యామ్నగర్లో అందరినీ తీసుకొచ్చి కరుణామయ స్కూల్కి తరలించేందుకు ఇక్కడ భోజనాలన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఒక్కళ్ళు బయట లోపలికి పోలేక నీళ్ళల్లో అందరు పాములు గీములు వస్తాయని ఇక్కడ కరుణామయ స్కూల్ తరలించి ఇక్కడ అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. మళ్ళీ కూడా పొద్దున కూడా టిఫను భోజనాలు, మధ్యాహ్నం భోజనాలు, రాత్రి భోజనాలు అందరికీ చేసి ఎవరికే ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణం నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ ప్రాంతాలను కలిపే కుందు బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకోవడం జరిగింది. అంతేకాకుండా గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాల ప్రభావంతో వరద నీరు బ్రిడ్జిపైకి ఎక్కి ప్రవహించడం జరిగింది. దీంతో బ్రిడ్జి కోతకు గురై గుంతలు ఏర్పడి బ్రిడ్జిపై రాకపోకలు సాగించేందుకు అనువుగా లేకపోవడంతో ఈ బ్రిడ్జిని ఏఎస్పీ మందాజావలి పరిశీలించి తగు సూచనలు తెలియజేశారు. ప్రమాదం పొంచి ఉన్న బ్రిడ్జిపై వాహనదారులు రాకపోకలు సాగించాలంటే సాహసం చేయాల్సి ఉంది. ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. గత దశాబ్దాలుగా కుందు నదిపై నిర్మించిన బ్రిడ్జి పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరుకున్నది. మోంతా తుఫాను వరద తాకిడికి వంతెన మరింత బలహీనంగా తయారైంది. ఈ బ్రిడ్జిపై అనేక గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేవారు. నేడు బ్రిడ్జి పరిస్థితి దారుణంగా మారిన నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
పట్టణం చెరువుకట్ట ప్రాంతంలో వెలిసిన నాగులకట్ట వద్ద 40 మంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాలా దీక్షాదారులు స్వచ్ఛందంగా రక్తదానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల బ్లడ్ బ్యాంక్ మేనేజర్ బ్లడ్ అచ్చు సురేష్ ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించారు. ప్రత్యేకంగా మునుపెన్నడూ లేని విధంగా మాలా దీక్షాదారులు అందరూ ముందుకు వచ్చి దీక్షలో ఉంటూ కూడా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు, అలాగే గర్భిణీ స్త్రీలకు, ప్రమాదంలో ఉన్న వారిని కాపాడేందుకు ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం దైవ కార్యంగా భావిస్తున్నామని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాలా దీక్షాదారులు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకు వచ్చిన సురేష్ వారి బృందాన్ని నంద్యాల బ్లడ్ బ్యాంక్ మేనేజర్ బ్లడ్ అచ్చు ప్రత్యేకంగా అభినందించారు. అనేక మంది యువత ముందుకు రావాలని, స్వచ్ఛందంగా రక్తదానం చేసి అనేక మంది విలువైన ప్రాణాలను కాపాడాలని కోరారు. ఈరోజు 30వ తారీఖున బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పి మా గురువుగారు నారాయణ శర్మ గారు, సురేష్ శర్మ గారు వీరిద్దరు చెప్పడంతో విశిష్టత ఏమంటే ఈరోజు 30వ తారీఖు గోవాష్టమి అంటే గోవుల పండగ, తల్లి తర్వాత తల్లి అంటే నవనందులు తిరిగే ఒక ప్రదేశం ఇది. అలాంటి ప్లేస్లో మనం బ్లడ్ క్యాంపు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా కన్నమ్మక్క గారిని పిలవడం జరిగినది. ఎంతో బిజీ షెడ్యూల్గా కూడా ఉండి ఈరోజు మేము ఎంతో బిజీగా ఉండే నాయన ఈరోజు మేము కొంచెం కార్యక్రమం ఉంది, వర్షం పడింది కదా, ఏదెక్కింది అక్కడ టిఫిన్లు అవి పంచేయడం ఉందంటే కొద్దిగా ఉన్నాక మీరు కూడా వెళ్ళొచ్చమ్మా, ఖచ్చితంగా మీరు రావాలని చెప్పి మేము అడగడంతో ఎంతో మనసు పెట్టి రావడం జరిగింది అక్కగారు. అలాగే 2004 నుంచి కన్నమ్మక్క గారు తన పను తను చేసుకుంటూ రాజకీయాలు ఏర్పడినప్పుడు ఒకరు కౌన్సిలర్ కావాలన్నా, ఒక రాజకీయం నిలబడే ఒక వార్డుకు ఓట్లు ఎక్కువ రావాలన్నా కానీ అక్కగారిని ఖచ్చితంగా కలవాల్సిందే. అక్కగారు సపోర్ట్ లేనిది కొంచెం కష్టమే. 2004లో ఎంతటి మేధావులైనా సరే నిలవన్నా కూడా అక్కగారు సపోర్ట్తోనే కౌన్సిలర్ కావడం జరిగినది. ఎందుకు 1వ వార్డులో పలానా వ్యక్తి నుంచి కౌన్సిలర్ కావాలన్నా, వార్డులో మెజార్టీ రావాలన్నా ఆమె ఎవరు కన్నమ్మ, ఆమె గురించి ఆరా తీయండి అని చెప్పి శిల్పమోహన్ రెడ్డి గారు అమ్మ అక్కడిక్కడగా సేవ చేయాల్సింది, నా దాంట్లోకి రండి, నేను నీకు ఏమి కూడా తక్కువ చేయను, నువ్వు ఏది అడిగితే నీ వాళ్లకు నేను చేసే వ్యక్తిని నేను, నువ్వు మాత్రము మాకు సపోర్ట్ చేయాలని చెప్పి 2014లో అక్కకు బలవంతంగా చదువు రాదు నాకు అని నిలపరిచినా కూడా 2014లో కౌన్సిలర్ సీట్ ఇప్పించి శిల్పమోహన్ రెడ్డి గారు పొజిషన్ గెలిపించడం జరిగినది. ఆ సంవత్సరం ఏమైందంటే వాటర్ గెలిచిన తర్వాత వాటర్ ప్రాబ్లం చాలా కష్టమైంది. మీరు కూడా చూసింటారు, ఎక్కడ చూసినా బోరు పీకడము, ట్యాంకీలు పెట్టడం, బోర్లు లేయడం. అలాంటి సమయంలో కూడా అర్ధరాత్రి పూటలో కూడా ట్యాంకీలు తెప్పించి ఇంటింటికి నీళ్లు పట్టడం కూడా జరిపించింది అక్కగారు. ఇలా చెప్పుకుంటూ పోతే పేజీలు కూడా సరిపోవు. అక్క అంటే శిల్ప, శిల్ప అంటే అక్కనే, నంద్యాల గడ్డ అంటే శిల్ప అంటే అక్క అన్నట్టు విధంగా పనిచేసే వ్యక్తి. ఇలాంటి అక్కగారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. ఈరోజు బ్లడ్ క్యాంపు ఏర్పాటు చేసినందుకు మాకు రావడము చాలా సంతోషకరమైంది. ఈరోజు చేసే రక్తదాన శిబిరానికి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే స్వామిమాలలో రక్తదానం చేయాలంటే చాలామంది భయపడతారు, ఎందుకంటే ఉపవాసం ఉంటాము, దేవుని ధ్యానంలో ఉంటామని చెప్పేసి. కానీ నాకు తెలిసి మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా స్వామిమాల వేసుకున్న వాళ్ళు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన ఘనత ఎక్కలేదు. అది మన సురేష్ బాబాయ్ గారికి దక్కింది. ఇంతటి పవిత్రమైన ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అర్జునవాడ కన్నమ్మక్క గారిని కూడా పిలుచుకోవడం జరిగింది. ఎందుకంటే కన్నమ్మక్క గారు కూడా ఒక బ్యాక్వర్డ్ ఏరియాని కౌన్సిలర్గా ఆమె ఉన్నప్పుడు, నాయకులుగా ఉన్నప్పుడు ఎంతో డెవలప్మెంట్ చేయడం జరిగింది, ప్రజలకు అందుబాటులో ఉండడం జరిగింది. ఇందాక సురేష్ బాబాయ్ గారు చెప్పినట్టు అక్క చదువుకోకుండా కూడా అక్కకు కౌన్సిలర్ సీటు ఓరించిందంటే గొప్ప విషయమే. చదువు కన్నా కూడా అక్కకు సంస్కారము ఎక్కువ అన్నమాట. ఎందుకంటే నేను నిన్న మార్నింగ్ ఒకసారి నాకు అక్క కాల్ చేసింది, కొద్దిగా హెల్త్ బాగాలేదు, బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అచ్చన్నా అంటే చేయించుకున్నాం లెక్క మీరు తొందరగా రండి అక్క అని చెప్పిన. మొన్న చెప్పి నిన్న సాయంత్రం మధ్యాహ్నం వచ్చింది. నిన్న పొద్దున అడిగిన అక్క వస్తున్నారు కదా అక్క అంటే ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి నాన్న, జనాలు ఇబ్బంది పడుతున్నారు, కొన్ని ఆ కార్యక్రమాలు చూసుకొని నేను వస్తానని చెప్పి. అంటే తన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి ప్రజల గురించి ఆలోచించే గొప్ప వ్యక్తి కన్నమ్మక్క గారు. కన్నమ్మక్క అంటేనే కన్నతల్లి, కన్న అమ్మ అంటే ఆమె పేరులోనే ఉంది అమ్మతనము. ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ అక్క మీరు మీ ఉన్న నాళ్ళు మీ వెనకాల ఖచ్చితంగా నిలబడతాము. మీరు మంచి నాయకులుగా ఆల్రెడీ నిరూపించుకున్నారు, ఇంకా కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇలాగే సేవకరణ తీసుకుంటూ 10 మందికి సాయం చేసుకుంటూ 10 మందికి సపోర్ట్ చేసుకుంటూ అలాంటి యువతను ముందుకు నడిపించాలి మీ మార్గంలో చెప్పి నేను తెలియజేసుకుంటూ నంద్యాల బ్లడ్ సెంటర్ బ్లడ్ అచ్చు ఈరోజు మరి బ్లడ్ క్యాంపు 30వ తారీఖు పెట్టినారంటే ఎంతో మంచి రోజు. కానీ ఈరోజు గర్భిణీ స్త్రీలకు
బాలికలకు ఎంతో అచ్చన్న ఎంతమందికో అవసరమైతే అర్ధరేత్రి కానీ పలికి బెడ్ క్యాంపు పెట్టినోడు తీసుకునేందుకు మరి ఇచ్చి అందరూ ఎంతోమంది ఇచ్చిన పుణ్యము ఆయన తీసుకొని చేస్తున్నాడు అంటే మరి ఎంతో మంచి కార్యక్రమం. అర్ధరేత్రి కానీ బెడ్ కావాలా ఇట్లా మన గర్భిణీ స్త్రీల కంటే కానీ బాలికల కంటే కానీ కూడా మరి అర్ధరేత్రి కానీ అన్న పలికి మనకు అందజేస్తున్నాడు. మరి అలాగనే ఈరోజు మన సుబ్రహ్మణ్యం స్వామి మాలలు, శివమాలలు, భవాని మాలలు చేసిన వాళ్ళు అందరూ మరి ఈరోజు వాళ్ళు ఎంతో ఒక పొద్దులు ఉంటారు కాబట్టి మరి బెడ్ ఇవ్వాలంటే ఎవరైనా భయపడతారు. కానీ వాళ్ళు మన పుణ్య కార్యక్రమానికి ఇచ్చే మనకేమి మంచి జరుగుతుంది కదా అని చెప్పి ఈరోజు అందరూ మరి ముందుకు వచ్చి బెడ్ ఇచ్చుంటారు కాబట్టి వాళ్ళకి ఎంతో ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. మరి అలాగనే ఇప్పుడు బెడ్ క్యాంప్ పెట్టినాడు అన్న, కానీ ఎప్పుడు మనము ఈరోజు బెడ్ క్యాంప్ పెట్టాలంటే అన్న అందుబాటులో ఉండి మనకు ఖచ్చితంగా పెడుతున్నాడు. అచ్చన్నకు ధన్యవాదాలు. సాయం అనేది మనం చేయాలని నా మనసుకు ఒక్కటే నాకు తెలియాలనే ఒక క్రమశిక్షణతో మా నాన్న నన్ను పెంచాడు. ఎందుకంటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నలుగురు సాయం చేయలేనంటే అది నా తల్లిదండ్రులు నాకు నేర్పించిన సంస్కారమే. మా తల్లిదండ్రులు నాకు ఏదైనా కొన్ని నేర్పించారంటే నాకు ఈ సంస్కారం మాత్రమే. అదేవిధంగా ఈ సురేష్ ఇటువంటి ఓన్లీ ఇవే కాదు, సేవాకరమైన ఈ స్వామి మాలను ఒకటి సృష్టించి నంద్యాల నుంచి సుబ్రహ్మణ్య స్వామి అనే మాలను ప్రతి సంవత్సరం ప్రతి ఏటా కుటుంబస్వామి నేర్పిస్తూ కుటుంబస్వామిగా ఇంకా అంతకన్నా పెద్దగా నంద్యాలలో ఒక సుబ్రహ్మణ్య మాలని సృష్టించి భక్తులను వాళ్ళకు ఏ విధంగా మాలేసుకోవాలి, మనం ఏ విధంగా పూజా కార్యక్రమాలు చేసుకోవాలి, వాళ్ళకు తప్పులు వ్యక్తులన్నీ సరిచేస్తూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ వాళ్ళ కుటుంబానికి, వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ బృందానికి అందరికీ సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి, తోడుగా ఉంటున్న ప్రతి ఒక్కరికి, వీళ్ళందరికీ ఖచ్చితంగా మంచి జరగాలని. నంద్యాల పట్టణం నందమూరి నగర్ ప్రాంతంలో ఉన్న శిథిలావస్థలో కూలేందుకు సిద్ధంగా ఉన్న బ్రిడ్జి ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇప్పుడా అప్పుడా అన్నట్లుగా ఉన్న నేపథ్యంలో అధికారులు ప్రజలను, వాహనదారులను అప్రమత్తం చేస్తూ ఈ బ్రిడ్జిపై రాకపోకలు సాగించవద్దని హెచ్చరించడం జరిగింది. వెంటనే కూటమి ప్రభుత్వం అధికారులు కొత్త బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జిపై రాకపోకలు సాగించే సమయంలో బ్రిడ్జి కూలి ప్రాణాలు కోల్పోతే అందుకు ప్రభుత్వం, అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని సిపిఐ నంద్యాల పట్టణ కార్యదర్శి ప్రసాద్ హెచ్చరించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కుందు నదిపై పాత బ్రిడ్జి వంతెన శిథిలావస్థకు చేరుకుంటుంది. కొత్త బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పి గత 10 సంవత్సరాల నాడు బ్రిడ్జిని మొదలుపెట్టడం జరిగింది. మొదలుపెట్టి కొంతవరకు పూర్తి చేసి మరి ఆ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, మంత్రులకు, మినిస్టర్లకు అందరికీ కూడా మరి తెలపరిచినాము. అది ఎప్పుడైతే మరి శిథిలావస్థకు చేరిందో మరి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మరి దాన్ని పూర్తిగా కొత్త బ్రిడ్జిని త్వరగా నిర్మాణం చేయాలని చెప్పి సంతకాల సేకరణ కూడా ఈ ప్రాంతంలో చేయడం జరిగింది. కానీ అప్పటి నుండి వచ్చిన మినిస్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మొన్న వచ్చిన వరదకు ఈ వంతెన, పాత వంతెన శిథిలావస్థకు చేరడం జరిగింది. ఆ వంతెన పైన ఇప్పుడు పోలీస్ అధికారులు వచ్చి ఈ ప్రాంతంలో నడచకూడదు, మరి పడిపోతుందని చెప్పి నిలబెట్టడం జరిగింది. మరి అధికారులకు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటి తెలియజేస్తున్నాము, గతంలో ఇన్నాళ్ళు ఈ బ్రిడ్జిని నిలబెట్ట బదులు మరి అప్పుడు పూర్తి చేసింటే ఈ పరిస్థితి ఇప్పుడు వచ్చేది కాదు కదని మేము తెలియజేస్తున్నాము. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు నూతన బ్రిడ్జిని ఎమర్జెన్సీగా మీరు ఎక్కడి నుండి పంచు తెచ్చుకుంటారో, ఎవరితో మరి కనెక్ట్ అవుతారో మరి వెంటనే ఈ బ్రిడ్జిని మొదలుపెట్టి, ఎక్కువ శాతం లేదు 90% పూర్తయింది, 10% పూర్తి కావాలి. అది బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలి. లేకపోతే ఈ పాత వంతెన ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ప్రజలకు ఏదైనా ప్రాణ నష్టం కానీ జరిగితే ఈ అధికారులు ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. భారత ఎలక్షన్లకు గెలుస్తున్నారు, రోడ్లు వేయడం లేదు, బ్రిడ్జి పట్టించుకోవడం లేదు, ప్రజలకు లేస్తున్నారు, పడతారు, రోడ్లు గుంతలు అయిపోయినాయి. కానీ చేస్తామంట, ఎప్పుడు చేస్తారో తెలియదు. పైన చేస్తామని ఆర్డర్లు ఇస్తున్నారు, కానీ దీనికి వచ్చేటోళ్ళు లేరు. దీన్ని కోర్టులో పెట్టినారు అంటున్నారు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు. కానీ చేస్తే ఎంత బాగుంటే ప్రజలు బాగుపడతారు. మతికి చేస్తారు, బాగా ప్రజలు ధైర్యం చేసి ప్రజలు, పెద్దలు, పిల్లలు అందరూ నడుస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. గుంతలు పడి రోడ్డు కింద లేకపోతా ఉన్నారు. నేనే 3 మాటలు కింద పడినా. ఏం చేయాలా, ఎవరికి చెప్పాలా? ఎవరు చెప్పినా పట్టించుకోరు. కానీ సార్ వాళ్ళు నిలబడుతున్నారు, కానీ పిల్లలు పోవద్దు, నిలబడరు అని పంపించడం లేదు. నాకు ఎద్దులు కూడా నాన్న ఎద్దుతల, కానీ ఏం చేయాలా, మేపు కూడా తీసుకొచ్చుకొని వెళ్ళలే. కానీ సహకరించిన తర్వాత
ఏం చేయాలి? ఎద్దులు కొట్టుకోకపోతే ఎవరిని అడగాలి? ఎవరిని అడగడానికి రాదు, నోరు లేనివి అవి. కానీ దాన్ని పసారించాలి, చూసుకోవాలి. దాన్ని పాములు తేళ్లు అన్నీ వస్తూనే ఉంటాయి. కానీ ఈ బ్రిడ్జి ఎప్పుడు తయారు లేదు. చేస్తాం అంటారు, ఎంతవరకు చేస్తారో తెలియదు. పైనుంచేమో అందరు చేస్తాం సార్ అంటారు, అంతే. ఆర్డర్ ఇస్తున్నారు, వాళ్ళు రావడం లేదు, కాంట్రాక్టులు రావడం లేదు, తీసుకోవడం లేదు అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. సహకరించి అంత బ్రిడ్జి తొందర తయారు చేస్తే ఎంత బాగా చేస్తే అంత బాగుంటుంది. ప్రజలు ప్రతి ఒక్కరికి రోడ్లు గుంతలు బుడికి వేసి ఆ బ్రిడ్జి మొదలు పెడితే ప్రతి ఒక్కరు ధైర్యం చేసి మతికి చేస్తారు మిమ్మల్ని. లేకపోతే ఇంకా రాళ్లతో కొట్టినట్టు ఉంటుంది. మీ ఇష్టం. గవర్నమెంట్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి సహకరించి చేపించాలి అని మాట్లాడుతున్నాను నేను. ప్రజల కోసమైనా చేపించాలి. ప్రతి ఒక్కరు, మేమే కాదు, సారోళ్ళు పోతారు, ప్రజలు పోతారు, పిల్లలు పోతారు, ఆడోళ్ళు పోతారు, ముసలోళ్ళు, ముత్కలు, గుడ్డలు, గుంటలు అందరు పోతున్నారు. కానీ ఎవరు పోయినా ఏం చేస్తున్నారు? ఏం పట్టించుకోవడం లేదు. వద్దు, ఆగండి, మీరు పోవద్దన్నారు. ఎంతవరకు ఇంట్లోకి పోవాలో వద్దా సార్? ఇంతలో ఉండారు సంసారు, అవతల ఉన్నారు సంసారు. అక్కడ పోయినా అక్కడనే, ఇక్కడ ఇక్కడనే, అన్నంలే నీళ్ళులే. పోండి అని వీళ్ళేమంటారు? వాళ్ళు డ్యూటీ కాబట్టి వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళకే మన్నిక లేదు. ప్రజలు మీరు సహకరించి చేయండి అని కోరుతున్నారు. ధన్యవాదం చేస్తున్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలో గురువారం జిల్లా కోఆపరేటివ్ మార్కెట్ సొసైటీ అధికారి రామాంజనేయులు ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఐక్యరాజ్య సమితి 2025 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఇయర్గా ప్రకటించిన నేపథ్యంలో ప్రతి నెల జిల్లాలో ఉన్న కోఆపరేటివ్ సొసైటీలలో, సెంట్రల్ బ్యాంకులలో PDDRDA, మెప్మా, సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల వారికి అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని రామాంజనేయులు తెలిపారు. కోఆపరేటివ్ సొసైటీల ద్వారా రైతులకు అందజేసే ఎరువులు, విత్తనాలు తదితర వాటిని పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు సబ్ డివిజన్ కోఆపరేటివ్ అధికారులతో సంబంధిత సిబ్బందికి అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఐక్యరాజ్య సమితి 2025 ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఇయర్ గా ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రతి నెల ఒక సొసైటీకి సంబంధించి, అలాగే సెంట్రల్ బ్యాంక్ సంబంధించి, PDDRDA కానీ, మెప్మా కానీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గురించి ప్రతి నెలలోనూ ఏదో ఒకటి ప్రోగ్రామ్ చేస్తుంటాము. చేసి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తుంటాము. అలాగే ఈ అక్టోబర్ నెల డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీకి సంబంధించి ప్రజల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఈ అవగాహన కార్యక్రమం వర్క్షాప్ కండక్ట్ చేశాం ఈరోజు. అండ్ DCMS ఫీల్డ్లో ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు 9 బ్రాంచ్లు ఉన్నాయి మనకు నంద్యాల జిల్లాలో. దానికి సంబంధించి రైతులకు కావాల్సిన ఎరువులు కానీ, విత్తనాలు కానీ సప్లై చేస్తుంటారు. ముందుగానే జాయింట్ కలెక్టర్ గారు ఏదైతే మనకు ప్రొక్యూర్మెంట్ చైర్మన్ ఉన్నారో వారి ఆదేశాల మేరకు రబీ ప్రిపేర్నెస్ గురించి, అలాగే ప్రొక్యూర్మెంట్ ఎక్కడెక్కడ ఉంది, రైతులు ఏ పంటలు పండిస్తున్నారు, మాయిశ్చర్ తగ్గకుండా వాళ్ళని ప్రొక్యూర్ చేసి, అలాగే వాళ్ళకి కావాల్సిన యూరియా కానీ, DAP కానీ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ద్వారా ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ రైతులకందరికీ సరఫరా చేయడానికి తీసుకోవాల్సిన మార్గదర్శకాలన్నీ రూపొందించి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వర్క్షాప్ కండక్ట్ చేశాం. దీనికి సంబంధించి ఇక్కడ మా సబ్ డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్లు, అలాగే బిజినెస్ మేనేజర్, డిస్ట్రిక్ట్ బిజినెస్ మేనేజర్ రాజేష్ గారు, మా సూపర్మెంట్స్, అలాగే సీనియర్ ఇన్స్పెక్టర్లు, జిల్లాలో ఉన్న మా జూనియర్ ఇన్స్పెక్టర్లు, అలాగే DCMS సిబ్బంది అంతా పాల్గొన్నారు. నంద్యాల ఆర్టీసీ డిపో నుండి కార్తీక మాసం సందర్భంగా పంచరామాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు డిపో మేనేజర్ మాధవీలత పేర్కొన్నారు. 1వ తేదీ, 4వ తేదీ, 8వ తేదీ మరియు 15వ తేదీలలో నంద్యాల నుండి రాత్రి 7 గంటలకు బస్సులు బయలుదేరుతాయని, ఒక్కొక్క ప్రయాణికుడికి 2500 రూపాయల టికెట్ చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. అలాగే పౌర్ణమి నాడు అరుణాచలంకు ప్రత్యేక బస్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని డిపో మేనేజర్ పేర్కొన్నారు. భక్తులు, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ముందస్తు రిజర్వేషన్ చేయించుకోవచ్చని తెలిపారు. కార్తీక మాసము సందర్భంగా నంద్యాల డిపో నుంచి మేము పంచారామాలకు 1వ తేదీ, 4వ తేదీ, 8వ తేదీ, 15వ తేదీ సూపర్ లగ్జరీ బస్సులు నంద్యాల నుంచి పంచారామాలు అంటే అమరావతిలో అమరామము, భీమవరంలో సోమేశ్వరామము, పాలకొల్లులో క్షీరామము, ద్రాక్షారామంలో భీమేశ్వరామము, సామర్లకోటలో కోదండరామము, ఈ 5 ప్లేస్లకు నంద్యాల డిపో నుంచి బస్సులు, సూపర్ లగ్జరీ బస్సులు నడపబడును. ఛార్జ్ వచ్చేసి ఒక్కొక్కరికి 2500 రూపాయలు.
ఇది రాత్రి 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం పంచారామాలన్నీ చూపించుకొని అదే రోజు రాత్రి బయలుదేరుతుంది. పౌర్ణమి రోజు అరుణాచలంకు బస్సు సూపర్ లగ్జరీ బస్సు పౌర్ణమి రోజు బస్సు రాత్రి బయలుదేరుతుంది. ఉదయం 7 గంటలకు బయలుదేరి అరుణాచలం 4వ తేదీన ఉదయం 7 గంటలకు బయలుదేరి రాత్రి అక్కడికి వెళ్తుంది. మరుసటి రోజు బయలుదేరి సూపర్ లగ్జరీ బస్సు దానికి వచ్చేసి 1750. ఈ కార్తీక మాసం సందర్భంగా ఈ బస్సులు తిప్పబడతాయి. ఈ స్త్రీ శక్తి పథకం పెట్టినప్పటి నుంచి మేము ఇక్కడ సెక్యూరిటీ బ్రాంచ్ నుంచి ఎస్ఐ గారిని ఒక లేడీ కానిస్టేబుల్ని అరేంజ్ చేయమని కోరడం జరిగినది. దాని ప్రకారం ఎస్ఐ గారు బస్ స్టేషన్లో ఒక లేడీ కానిస్టేబుల్ని మాకు అలాట్మెంట్ చేశారు. ఆమె వచ్చేసి బస్ ఎక్కించేటప్పుడు లేడీస్ను క్యూ లైన్లో ఎక్కించి బస్ స్టేషన్లో కంట్రోల్ చేయగలుగుతుంది. ఇంకా బస్సు లోపల కండక్టర్ గారు వాళ్ళకు చెప్పేసి వాళ్ళని కంట్రోల్ చేయడానికి చెప్పమని చెప్తున్నామండి అందరికి. ఆ డిపో నుంచి ఒక 15 బస్సులు ఉచిత బస్సులు అడిగామండి. దీని గురించి కొత్త బస్సులు వస్తే ఇంకా దీన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి జనాలు ఎక్కువ అవుతున్నారు కాబట్టి ఒక 15 బస్సులు కొత్తగా అడిగాము. త్వరలోనే రావచ్చండి. నంద్యాల టెక్కే వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు గురువారం ట్రాక్టర్ కింద పడి దేవ సహాయం అనే హమాలి దుర్మరణం చెందడం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దేవ సహాయం అనే హమాలి రేషన్ దుకాణాలకు వచ్చిన బియ్యం తదితర బస్తాలను లోడింగ్ అన్లోడింగ్ చేసే పని కొరకు రావడం జరిగిందని, లోడింగ్ చేసిన తరువాత తనకు రావాల్సిన పైకం తీసుకోవడానికి వెళ్తున్న క్రమంలో ట్రాక్టర్ కింద పడి మృతి చెందినట్లు తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా పోలీస్ సిబ్బంది పరిశీలించారు. స్టోర్ దగ్గర అన్లోడింగ్ చేసి అమౌంట్ ఇక్కడ ఇస్తారు సార్. అక్కడ అన్లోడింగ్ అమౌంట్ ఇక్కడ ఇస్తారు. తీసుకొని ఇక్కడ ఇచ్చాను. ఏం పేరు పేరు దేవ సహాయం. ఎక్కడి నుంచి వస్తున్నాడు? రైల్వే గుడిసేడు దగ్గర నుంచి సార్. ఏం చేస్తాడు ఆయన అమ్మాలి సార్. ఆయన అమ్మాలి పని చేసినాడు. అక్కడ దింపిన అమౌంట్ ఇక్కడ టెక్యార్డ్లో అమౌంట్ ఇస్తానంటే ఆ ట్రాక్టర్ ఎక్కించాను సార్. ఎట్లా జరిగింది? ఆ టర్నింగ్ లో డ్రైవర్ కొద్దిగా స్పీడ్ వచ్చినాడు అని చెప్పి చెప్తాను సార్. మేమైతే ట్రాక్టర్ నిలబడినాడు సార్. ట్రాక్టర్ కింద పడినాడా లేదా? ట్రాక్టర్ కింద ఉన్నాడు సార్. ఆ ట్రాక్టర్ డ్రైవర్ స్పీడ్ వచ్చాయని టర్నింగ్ లో. డ్రైవర్ ఎక్కడ ఉన్నారు? డ్రైవర్ సార్. ఏం పేరు డ్రైవర్ పేరు? తెలుసు సార్. మా డ్రైవర్ పేరు ఏం పేరు? ఈయన పేరు ఏం పేరు? ఈయన పేరు దైవ సహాయం సార్. అమ్మాలి సార్. బజార్లో అమ్మాలి సార్. బజార్ అంటే ఈడికి వస్తాడా అమ్మాలి పనికి? సార్ అక్కడ అన్లోడ్ చేసి డబ్బులు తీసుకొని స్టోర్ కడిచి స్టోర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్యామ్నగర్, దేవనగర్, సరస్వతి నగర్ ప్రాంతంలోని వరద బాధిత ప్రజలకు పునరావాస కేంద్రాలలో భోజన ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్. శిథిలావస్థలో ఉన్న నందమూరి నగర్ సమీపంలోని కుందు బ్రిడ్జిని పరిశీలించిన ఏఎస్పీ మందాజావలి. నలభై మంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాలా దీక్షదారులు స్వచ్ఛంద రక్తదానం. కుందు నూతన బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలని, శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జి ప్రమాదవశాత్తు కూలి ప్రాణ నష్టం జరిగితే ప్రభుత్వం అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించిన సిపిఐ నేతలు. జిల్లా కోఆపరేటివ్ మార్కెట్ సొసైటీ ఆధ్వర్యంలో వర్క్షాప్. కార్తీక మాసం సందర్భంగా పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు. టెక్కే మార్కెట్ యార్డులో ట్రాక్టర్ కింద పడి హమాలి మృతి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.